లేకపోతే వేలంపాట్లని మనం చూసాం. నిన్న కూడా దాదాపు 1100 పైచిలకెంతో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థుల వేలంపాట్లు జరిగినాయి. వేలంపాట్ల ద్వారా ఏకగ్రీవం అని చెప్తున్న వేలంపాట్ల ద్వారా ఎన్నుకున్నారు. అంటే దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే అదే అంతకుముందు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వేలంపాట్లు జరిగినట్టుగా కానీ ఇక్కడ కనపడలే కదా. అంటే మోసం అనేది రకరకాల రూపాల్లో వస్తుంటాయి. అంటే సైబర్ క్రైమ్ అంటారు, ఇంకో క్రైమ్ అంటారు. ఇవాళ రాజకీయంగా ఇదొక కొత్త రూపం. అంటే డబ్బున్న వాడికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానీ డబ్బున్న వాడికి అనేది చాలా ప్రస్ఫుటంగా ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఉండేది. ఇవాళ గ్రామ స్థాయిలో కూడా చేరుకుపోయింది అది. అంటే డబ్బున్నోడికే పెత్తందారి వ్యవస్థ, డబ్బున్నోడికే అధికారం అనే కాడికి చాలా క్లారిటీ ఉంది. దాన్ని వేరే రకంగా యునానిమస్ అనే పేరుతోనో లేకపోతే వేలంపాట అంటారా ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇవాళ కూడా ధనం డబ్బే వాడుకుంటే అధికారం వాడుకుంటుంది, చట్టం ఉన్నోడికే చుట్టం అని ఏ విధంగా అంటుండ్రో ఇవాళ అదే జరుగుతుంది. కూడా దాదాపు అంటే సర్పంచ్ జీతం వచ్చి 6500 చిల్లర ఎంతో సబ్జెక్టు కరెక్ట్. అయితే ఈ 6500 జీతానికి వాడు 1.5 మేనిఫెస్టోలు పెట్టి ఇప్పటికీ కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. కొంతమంది 70 లక్షలు కూడా కొనుక్కున్నారు. అంటే ఏం చేద్దాం అనుకున్నారు సార్? ఇప్పుడు ఇదైతే రాబడి అయితే కాదు కదా, ఎక్కడ టాలీ అవ్వట్లేదు కదా వచ్చేదా. ఇప్పుడు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళకు ఒక పెన్షన్ స్కీమ్ ఉంటుంది, వాళ్ళకి అధికారం ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో పెద్ద నియోజకవర్గం అయిపోతే ఆయన 5 సంవత్సరాలలో 5,000 కోట్లు సంపాదించినటువంటి చరిత్ర ఈ రాజకీయ పరిస్థితులు హీనాతంగా జరిగి వీళ్ళు కోట్లకు పడగలెత్తుతున్నారు కాబట్టి వీళ్ళని బెంచ్ మార్క్గా తీసుకొని వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అంటే నేను సర్పంచ్గా కనుక పనిచేస్తే ఆ గ్రామంలో ఒక 2 కోట్లు 3 కోట్ల ఫండింగ్ కనుక చేస్తే 3 కోట్లు ఇంటూ 10% మార్జిన్ పెట్టుకున్న 30 లక్షల రూపాయలు వస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి. నెక్స్ట్ కొంతమంది డబ్బుతో పాటు కొంచెం గౌరవం కూడా కోరుకోవాలని, లేకపోతే దాన్ని ప్యారలర్గా వేరే వ్యాపార రీత్యా ఉపయోగించుకోవచ్చు, పరిచయాలు పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉండ్రు. సో ఇవన్నిటికీ కొంతమంది అదే విధంగా నిరుద్యోగులు కానివ్వండి, విద్యావంతులు కానివ్వండి, చిత్తశుద్ధితోని నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికతోని ఆ గ్రామం కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు నేనే మా గ్రామానికి నేను సర్పంచ్గా కంటెస్ట్ చేస్తానని నేను చెప్పాను. అంటే మా గ్రామానికి కూడా నేను ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం డబ్బులు ఇస్తానన్నాను. అంటే డబ్బు కేవలం వేలంపాటలు అనే కాదు, అది మొత్తం నిస్వార్థమైంది అని అన్నాను, అట్లానే స్వార్థమైంది అని అన్నాను. ఎందుకు అంటే చిత్తశుద్ధితోని డెవలప్మెంట్ కోసం ఆస్పెక్ట్ పనిచేసే వాళ్ళు ఉన్నారు, స్వార్థంతో ఆలోచన ముందు జాగ్రత్త పెట్టుకొని చేస్తున్నటువంటి క్రమం కూడా ఉంది. అయితే మీరు అన్నారు ఇప్పుడు 10% సర్పంచ్లు యునానిమస్ అయినారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2019లో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో 16% సర్పంచ్ ఎలక్షన్స్లో 16% యునానిమస్ అయింది. వార్డు మెంబర్లలో 24.6% వార్డు మెంబర్లలో యునానిమస్ అయింది. ఇవాళ 10% అనేది పెద్ద